మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేశవ సార్. నమస్తే సార్. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ గారిని పరామర్శించడానికి వెళ్ళారు ములాఖాత్ తయారు జైల్లో. ఆ తర్వాత బయటకు వచ్చి ఆయన చేసినటువంటి కామెంట్స్, ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి రోజులు దగ్గర పడతాయి, ఈ ప్రభుత్వం ఇలాగే ఉంటే ఎక్కువ రోజులు ప్రభుత్వం ఉండదు. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సంయమనం అన్న దగ్గర చూసుకుంటే సార్, ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యి 3 నెలలు దాటిందండి. మొన్న ఘటనలు చూస్తే హిందూపూర్లో సార్ పోలింగ్ ఏజెంట్ అంట తెలుగుదేశం అని ఇంటికి వచ్చి పైశాచికంగా కుటుంబాన్ని అందరినీ కుట్టారు. మీకు నేను వీడియోస్ ఇస్తాను, వెనకాల ప్లే చేయండి సార్. అంటే పల్నాడులో కూడా ఆయన ఎవరు మన నంబరు, అక్కడ కూడా వాళ్ళు ఎప్పుడో ఎలక్షన్లో ఉన్నప్పుడట వెళ్ళారట, వచ్చారట, రాగానే ఇంటి మీద పడి పోలీసులు కూడా వచ్చి ఇచ్చేస్తున్నారు. ఇవాళ దర్శిలో అనుకుంటాను, నిన్న మళ్ళీ దర్శిలో 10 మంది 20 మంది మీద కేసులు అంట ఇంటికి వచ్చి. ఇవన్నీ ఎలా ఉన్నాయంటేనండి పొలిటికల్ వెంజెంటాస్. నేను నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు ఒక 10 రోజులు 15 రోజుల పాటు ఎలక్షన్లో గెలిచిన భావావేశాలతో ఉంటాయి. ప్రతిదానికి ఇంత హ్యూమిలియేషన్ ఎక్కడో దగ్గర బ్రేక్ ఈవెన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్యాక్షన్ అన్నది ఎలా ఉంటుందంటే యువతలోడు అవతలోడు తగడం ఉంటారు, టైం దొరికినప్పుడు ఒకరినొకరు లేపేసుకుంటారు. ఇప్పుడు నీకు లేపుకునే కార్యక్రమం అయితే జరగలే. ఇప్పుడు వీడి దగ్గర కూడా 10-20 మంది ఉండి రేపు పొద్దున్న వాడు సింగిల్గా ఉన్నప్పుడు అటాక్ అయింది అనుకోండి, ఇది ఎండ్లెస్ నాన్సెన్స్ కదా. అంతేగా. ఇప్పుడు మీరు అయితే 20 మంది వచ్చారు, వాళ్ళ ఇంటి మీదకి వచ్చారు, కొట్టారు, శబాష్. మరి రేపటి 20 మంది తీసుకొచ్చి నువ్వు ఒక్కడ దొరికినప్పుడు అంచేతే ఎక్కడో దగ్గర ఇప్పుడు స్థాయి కలిగిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి వీటి మీద ఫుడ్ డౌన్ చేస్తూ ఎక్కడో దగ్గర ఎండ పెట్టాలి. ఇది ఎప్పుడు ఇది జరగకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కూడా ఇంకా అలర్ట్ అయ్యి ఉన్నారు అనుకోండి ఊర్లో. వాళ్ళు వస్తారు, మనం కూడా బ్యాచ్ రెడీగా ఉండాలి. అతను బాలకృష్ణ సినిమాల్లోగా ఇంటికోడిని త్యాగం చేయండి అమ్మా అని చెప్పి మొత్తం టీం రెడీ అయిపోయారు అనుకోండి, ఏమవుతుంది? రోజు తలకాయ నొప్పి కదా. వీళ్ళు నాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళ నీళ్ళు కొట్టుకోవడం, ఒక్కరిగా దొరికినప్పుడు వాళ్ళని కొట్టుకోవడం, ఏం కొట్టుకోవడం, అవన్నీ చూస్తున్నాయి కదా. చాలా అసహ్యకరమైన విషయాలు, జుగుత్సాకరంగా ఉన్నాయి. దీనికి ఎక్కడో దగ్గర ఉండాలి కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడారు. ఇప్పుడు ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఎప్పుడైనా సరే ఆచితూచి మాడవలసిన విషయాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, లేదా పవన్ కళ్యాణ్ గారైనా సరే. ఎందుకంటే వీళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడి స్థానాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చే పిలుపులతో ప్రభావితం అవుతూ ఉంటారు. ఇప్పుడు నిన్న చూడండి, ఆయన నన్ను ఒక పదంతో మాట్లాడిన ఒక అధికార ప్రతినిధి మాటకి రెస్పాండ్ అయ్యి, ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉంటారు సార్, వాళ్ళకి ఫ్యాన్స్ చూడండి ఎక్కడో దగ్గర చిన్న ఫ్రిక్షన్ ఉంటుంది. వాళ్ళు ఎలా కొట్టుకుంటారు, కొట్టుకున్నప్పుడు తర్వాత ఆ హీరో రెస్పాండ్ అయ్యి ఇది కాదు, మేము అందరం బాగానే ఉంటాం, మీరు అనవసరంగా భావావేశాలకు గురి కాకండి, ఆగండి అని సైమానాలు పాడి పిలుపునిస్తూ ఉంటారు. దిస్ ఆల్ బీన్ టేకెన్ యాజ్ గ్రాంటెడ్. అలాగే ఇప్పుడు హీరో వర్షిప్లో ముఖ్యమంత్రి గారికి గతంలో చంద్రబాబు గారికి ఫ్యాన్స్ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉండొచ్చు. కొంతమంది వెళ్ళి రెస్పాండ్ అయ్యి తెలుగుదేశం ఆఫీస్ని ఎరగొట్టారు. అది తప్పని ఎప్పుడూ చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే ఏ పార్టీ అయినా వాడి పార్టీ ఆఫీస్ వాడికి దేవాలయంతో సమానం. అంతేగా. సో మనోభావాలు గ్యారెంటీగా గాయపడి ఉంటాయి. కానీ 5 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు అలాగే ఏంటంటే పాలిటిక్స్లోకి అవకాశం దొరికింది అన్న దగ్గర సబు సందర్భం సముచితం అన్నది చాలా ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టుగా నడుచుకున్నప్పుడు ఏమవుతాయంటే గ్యారెంటీగా అటుపక్క ఇప్పుడు ఎంత కథనే జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడికి సంబంధించిన నందిగం సురేష్ సెంటిమెంట్ కూడా ఉంది. లాస్ట్ కూడా నందిగం సురేష్ని జైలు ఎడితే టక్కని 150 సీట్లు వచ్చాయి. ఈసారి మళ్ళీ అదే సెంటిమెంట్. అప్పుడు ఇదే పరామర్శలు అవన్నీ గ్యాప్ తెచ్చుకోండి ఒకసారి. సో దిస్ ఆల్ క్వైట్ ఆఫెన్లీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ స్టేట్. సో ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. ఫుల్ స్టాప్ పడిపోయింది అనుకోండి సార్, ఇది చాలా కష్టం. ఈ ఫ్రిక్షన్ ఇలా కంటిన్యూ అవుతుంది అనుకోండి సార్, ఇప్పటికే 4 నెలలు దగ్గర 6 నెలల్లో ఇంకో సంవత్సరం దొరికిన ఇదే టార్గెటెడ్గా వెళ్తున్నారు అనుకోండి. ఇప్పుడు ప్రతి దగ్గర చూస్తున్నాం కదా, ఏదైనా గత ప్రభుత్వం అన్ని సర్వనాశనం చేసేసింది, ఇప్పుడు మేము వచ్చి అచ్చాని పచ్చపూసలా సరిదిద్దేస్తున్నాం ఏమనంటే జగన్మోహన్ రెడ్డి ఆబ్వియస్ కంక్లూజన్ లాగా జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. ఎక్కడికి లీడ్ అవుతుంది సార్? సో ఇవి ఓకే, వీఆర్ నాట్ డినైయింగ్ ఇట్. ఎస్, నిజంగా గవర్నమెంట్ మారింది. గతంలో మీకు 23 ఇచ్చినట్టు ఈసారి వాళ్ళకి 11 ఇచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు ప్రజా సంక్షేమ హితంగా ప్రక్షాళన చేయండి. ఆల్రెడీ మీకు ఎంత తలకాయ నొప్పి ఉందంటే ఈ తుఫాన్లతో తీవ్ర ఇబ్బందులు పడిన ఎంటైర్ ప్రజలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, లక్షలు వేల మందికి, లక్షలాది మంది ఉన్నారు. గ్రామాల్లో అయితే ఉన్న వాళ్ళు అందరూ చాలా చాలా ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. కొన్ని ఊర్లకి సంబంధాలే తెగిపోయి ఉన్నాయి. సో ఈ హెర్క్లైన్ టాస్క్ మీ దగ్గర ఉంచుకొని ఈ పనికిమాలిన విషయాల మీద ఎందుకు ఫోకస్ చేయవలసి వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు గారికి ఖచ్చితంగా ఒక పిలుపు ఇవ్వాలి, ఆయన ఇచ్చి సైమనాలు పాటించమని చెప్పాలి. దాంతో ఎక్కడో దగ్గర అవుతుంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారు కొంచెం స్తబ్దంగానే ఉన్నారు చెప్పాలంటే. కానీ ఈ గలాబాలు, ఒకరినొకరిని ద్వేషించుకోవడాలు, ఒకరినొకరు కొట్టుకోవడాలు ఎక్కడికండి? మనం ఏ కాలంలో ఉన్నాం? పాతరాతి యుగంలో ఉన్నామా? అది మానవుల టైప్.
Sure. మారేమో, పరివర్తన చెందాము, చదువుకుంటున్నారు. ఈ ఫ్యాక్షన్ వద్దనుకొని చదువుకొని ఒక విభిన్న తరహాలో ఒక కొత్త పంథాకి తెరలేస్తే మళ్ళీ వెనక్కి వచ్చి కాకరకాయలో కేకరకాయనట్టు ఏంటంటే ఇది చాలా బాధాకరంగా ఉంది సార్ నిజంగా చెప్పాలి. సార్ ఇప్పుడున్న స్టేట్ క్రైసిస్లో వన్ షుడ్ అడ్రస్, వన్ షుడ్ నీడ్ టు బి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే బాధ్యత ఉంటుంది సంయమనం పాటించి. కానీ వాళ్ళే ఎక్కువ దెబ్బలు తింటుంటే అంతేగా పిల్లల్ని రూమ్లో పెట్టి బంధించినట్టు కొడితే ఇప్పుడు ఒక స్థాయి దాటిపోయిన తర్వాత ఏమవుతుంది సార్? విచక్షణ అందరూ కోల్పోతారు. సార్ అది తప్పు అంటాను నేను. నిన్న చూసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఏలూరు వెళ్ళారు, రైతులతో ముఖాముఖి చేశారు. రైతుల ముఖాముఖి కార్యక్రమంలో కూడా గత గవర్నమెంట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు కాలక్షేపం కార్యక్రమాలు కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నిర్ణయించారు కదా, మళ్ళీ ప్రజలకు వెళ్ళి మీరు చెప్పడం ఎందుకు? ప్రజలు నిర్ణయించలేదు. ఆయనకు ఒక నెక్స్ట్ నువ్వా నేను అన్నట్టు గట్టిగా తేడా జరిగితే గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి ఇవ్వలే కదా. 164 స్త్రీట్లు ఇచ్చారు. తమాషా చిన్న విషయం. 164 స్థానాలు ఉన్న దగ్గర వాళ్ళు పనిచేయవలసిన విధానమే వేరేగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఆస్వాదించారు వాళ్ళు. 23 ఇచ్చి రిజెక్ట్ చేసిన దగ్గర తిరిగి పునఃప్రతిష్ఠ జరగడం అంటే చిన్న విషయం కాదు సార్. ఆ పునఃప్రతిష్ఠ జరిగిన దాన్ని ఎలా కాపాడుకోవాలంటే కడుపులో కంగారు కడుపులో పెట్టి కాపాడుకుంటూ వచ్చి పిల్లల్ని అలా కాపాడుకోవాలి ప్రజలను. కాన్ఫిడెన్స్ లెవెల్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్ మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాగానే ప్రజా ప్రతిస్పందన చూడండి, వెసెస్ మిగిలిన నాయకులకి జరుగుతుంది చూడండి. ఇది సమ్ పీపుల్ కెనాట్ డైజెస్ట్ దట్. ఇది దీంతో వస్తుంది రక్కస్. నాట్ దట్. ఎక్కడ ఉంటుందంటే ఇంత తీవ్ర పరిస్థితుల్లో కూడా అతనికి ఇంత ఫాలోయింగ్ అన్న దగ్గర ప్రతి దగ్గర క్వశ్చనబుల్ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అవుతుంది. సో అది ఎక్కువగా చాలా మందికి పర్సనలైజ్ అయిపోతుంది. ఓకే, కానీ ఎంతైనా కూడా వీళ్ళకైతే ప్రజలు తీర్పు ఇచ్చారు కదా. అదే చెప్తున్నా, రాజకీయంగా ఆ పార్టీని ఆ నాయకుల్ని ఎలా ఎదుర్కొంటారనేది సెకండరీ. బట్ ప్రజలు మీకు అంత మ్యాండేటరీ ఇచ్చినప్పుడు ప్రజల కోసం అయితే ప్రజల కొరకైతే పనిచేయాల్సిన అవసరం, ప్రజల బాగోగులు చూడాల్సిన అవసరం, వీటన్నిటిని పక్కన పెట్టి ఎంతసేపటికి గత ప్రభుత్వం నాశనం చేసింది మేము సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ఇంకా 5 సంవత్సరాలు సరిదిద్దుకోవడానికి టైం సరిపోయేలా ఉంది. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు హీరో వర్షిప్ ఉన్న ఒక నాయకుడికి ఆ హీరో వర్షిప్ని తగ్గించేయాలి. అతను జగన్మోహన్ రెడ్డి గారిని డౌన్ చేసే కార్యక్రమానికి తెరలేపుకున్నారు ఇప్పుడు అందరూ. కూటమికి సంబంధించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని డౌన్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా నాశనం చేశారంటే డౌన్ అయిపోతారా? వాళ్ళకి ఏంటంటే దానికి తగ్గట్టు వాళ్ళకి మీడియా కూడా ఉంది కాబట్టి దీంతో బొంబాటు చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఆపర్చునిటీ పాలిటిక్స్ క్రియేట్ చేసుకోవడం వేరండి, ఆపర్చునిటీస్ ని వాళ్ళకి అనుగుణంగా మలుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మోడస్ ఆఫ్ ఆపరెండా అన్నది ఎలా ఉంటుందంటేనండి, మీరు గమనించండి, సుధాకర్ గారికి మాస్క్ ఇవ్వలేదని, తర్వాత అక్కడ మన నంద్యాల దగ్గర ఒక ముస్లిం సోదరుడికి కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ప్రారంభం, తర్వాత ఒక రాజానగర్లో శిరోముండనం, తర్వాత ఈడు ఒక ఎమ్మెల్సీ ఒక పనికిమాలిన పనికారి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశారు. ఇంకొకటి హూ కిల్డ్ బాబాయ్, అమ్మ చెల్లెల్ని చూడని వాడు. మీరు ఈ 7-8 స్లోగన్లు తప్ప నెక్స్ట్ దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ 8 మీరు సంబంధించి చూసుకోండి. నెగటివిటీని ప్రజల్లోకి బ్రహ్మాండంగా ఇంజెక్ట్ చేయగలిగారు. దట్స్ సక్సెస్ నెరేషన్ ఆఫ్ ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ద మోడస్ ఆఫ్ ఆపరెండా ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి చేసిన మంచి చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు చూడండి, ఆ పేపర్లు కానీ లాస్ట్కి కంక్లూజన్ రిమార్క్స్ లాగా 1,26,000 ఉద్యోగాలు ఏమి కాకుండా ఇవ్వగలిగాడు. ఇప్పుడు వెసెస్ జాబ్ క్యాలెండర్ ఆఫ్ 2,36,000. మీరు నిజంగా స్టాటిస్టిక్స్ తీసుకోండి, ఆయన దగ్గర 3.5 లక్షల మందికి డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. బట్ క్వైట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళ దగ్గర నుంచి ఆ వాయిస్ మాడ్యులేషన్స్ లేవు. బట్ ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇది, జాబ్ క్యాలెండర్ ఇది, జనవరి 1న ప్రకటిస్తాను అన్నది నెగిటివిటీ. బట్ డౌన్ అండర్ కరెంట్ ఏంటి, మెడికల్ ఫెటర్నిటీకి సంబంధించిన ఎక్కడైనా సరే ఇవాళ రిటైర్ అయితే రేపు రిక్రూట్మెంట్, అట్లాంటిది జరగనిది. అండ్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్లో ఇప్పుడు పెద్ద జైగెంట్ ఫిగర్ నుంచి చంద్రబాబు గారిని చూపిస్తూ హైటెక్ సిటీ కట్టరు, సైబర్ నగర్ నిర్మాణం, హైటెక్ సిటీ కట్టరు, సైబర్ నగర్ నిర్మాణం, అలా బొంబాడి జరుగుతుంది మార్కెట్. కానీ 4 పోర్టులు 3 పోర్టులు కడుతుంది. అందులో 2 ప్రభుత్వం అనేవి, ఒకటేమో ప్రైవేట్ గవర్నమెంట్, ఇది ప్రైవేట్ వాళ్ళు కడుతుంది. అలాగే 10 ఫిషింగ్ ల్యాండర్లు, అలా ఫిషింగ్ హార్బర్లు కడుతుంది. సచివాలయాలు ₹1,00,00,000 అండి అగ్రిగేట్. ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క గ్రామానికి 2,200 ప్రజలు ఉన్న గ్రామానికి ₹1,00,00,000 ప్రభుత్వ ఆదాయం వెచ్చించబడింది. ఎంత 10,000 పైచులిక సచివాలయాలు ఉన్నాయి, అంటే సారీ గ్రామాలు ఉన్న దగ్గర ఎన్ని గ్రామాలకి ఎన్ని సచివాలయాలు వచ్చాయి. నాడు నేడు స్కూల్ పర్వం, దీస్ ఆర్ ఆల్ డెవలప్మెంట్ మాడ్యూల్ ఎక్కడ చర్చనీయాంశం కానికుండా చేశారు. ఏమన్నా దిక్కుమల రాళ్ళ మీద బొమ్మ వేసింది, రంగులు వేసింది, ఆ పుస్తకం మీద ఆయన బొమ్మ వేసింది, నెగిటివిటీ. బట్ ఇవాళ చచ్చినట్టు అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇంపోజ్ చేసి ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారు.
మేబీ వితౌట్ దేర్ ఫొటోస్. దిస్ ఈస్ వాట్, ఇది రైటా రాంగా అన్నది కన్నా ప్రజలకి అంత విచక్షణ ఉండదండి. ఇప్పుడు గ్రామ స్థాయిలో వాళ్ళు ఇల్లిటరేట్స్ ఉంటారు రైతులకి, అరే నీ పొలం పోతుందట, అరే నీకు పొలం ఎత్తేసారా, మరి బొమ్మ వేసుకుంటే ఎత్తేసానంటే అనే మాటలు ఎక్కువగా జరుగుతున్నాయి అనుకోండి. ఎవడో ఒకటి వచ్చి చెప్పేదానికన్నా 10 మంది అవునరాబాయి నా పొలం కూడా బొమ్మ పడిందిరా, అవునరాబాయి రాళ్ళ మీద మన రాళ్ళ మీద ఆయన రంగులు ఉన్నారా, ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతున్నాయి అనుకోండి. దరిద్రానికి మార్పు అంతేగా. రోజు టీవీ ఛానల్లో మీరు చూడండి, ఆవ్యాసం ఎత్తుకున్నట్టు సుధాకర్ గారికి మాస్క్ ఇవ్వకుండా చంపేశారు అన్యాయంగా ఓ దళితుడిని. ఆయన ఏమో నా బంధు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చచ్చిపోతాడు పక్కన. అది ఎక్కడైనా జనాల్లోకి ఇంజెక్ట్ అవ్వగలిగిందా? 100 మందికి ఇచ్చాడు సార్ ఎస్సీ ఎస్టీలు బీసీలకి టికెట్లు అవుట్ ఆఫ్ 200. ఇది 175 ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీలు. 100 మంది బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చి కూడా ఎక్కడ దరిద్రం అతనికి ఏడే ఒక్క పైసా ఏడైందా? బికాస్ ద ఇంజెక్షన్, నెగటివిటీ అన్న ఇంజెక్షన్ని ఎంత పర్ఫెక్ట్గా ఇవ్వగలదు. ఇప్పుడు చూడండి, మనం జ్వరం వస్తుంది, ఇంట్లో కషాయం వేస్తాం, కషాయం చేదుకుంటుంది, కానీ చేదు పనిచేసి జ్వరం తగ్గుతుంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ప్రజాస్వామ్యంలో చేదుతో కొడుతో వాళ్ళు ఏం చేసుకుంటారు, ప్రజాప్రభుత్వ స్థాపనలు చేస్తున్నారు. ఇదే చెప్తున్నాను నేను. మొన్న ఒక విశ్లేషణ కూడా చెప్పాను, రాజకీయ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారికి రాజకీయం తెలుసు, మర్మం తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం తెలియలే. అదేంటంటే సాదాసీదాగా ప్రజలతో సంక్షేమం చేసుకుంటాం, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని పరిరక్షించుకుంటే వాళ్ళు అతను పరిరక్షిస్తారని ఒక బేసిక్ లైన్ క్రియేట్ చేసుకున్నారు. దట్స్ ఎ ట్రెండ్. ట్రెండ్ సెట్ చేయడం అన్న దానికి ఏంటంటే ఒక్కొక్కసారి యాక్సెప్టెన్స్ వస్తుంది సార్, లేదంటే ట్రెండ్ సెట్ అవ్వదు. ఇప్పుడు చిరంజీవి గారికి రుద్రవేణి సినిమా ఉంది, ఇట్స్ ఎ మార్లెస్ మూవీ. ఆయన కనుక ప్రజలు ఆ సినిమా సక్సెస్ చేసి ఉంటే, ట్రెండ్ సెట్ చేసి ఉంది, శంకరభరణం లాంటి సినిమాలని ఇంకొక 100-500 వచ్చింది. బట్ ఒక మాస్ అపీరెన్స్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ మాస్ లీడర్, ఎవరైనా కాదన్నా. ఆయన శంకరభరణంలో స్వామిరాజుల్లో నటిస్తున్నట్టు ఎట్లా ఉంది? దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ద క్రైసిస్ ఈస్ నథింగ్ బట్ వాట్ హీస్ ఒరిజినల్ కాంపిటెన్సీ అండ్ క్యాపబిలిటీ. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అనుకోండి, రామారావు గారి తర్వాత అంత క్రౌడ్ పుల్లర్ ఆయన. బట్ ఇన్ ద సేమ్ సినారీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, ఈజ్ ఎ క్రౌడ్ పుల్లర్. ఇప్పుడున్న మన ముగ్గురు టాల్ లీడర్స్ అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. మీరు సినిమాటిక్గా పవన్ కళ్యాణ్ గారికి జనాలు రావడం వేరు, రాజకీయ పరంగా చంద్రబాబు గారికి జనాలు రారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున పరిగెట్టుకు వస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయడానికి వీళ్ళు ఏం చేయాలంటే సేమ్ అదే ఓల్డ్ మోడల్స్ ఆఫ్ ఆపరేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు గవర్నెన్స్లో ఉన్నారు అనుకోండి, అప్పుడు దానికి ఏం చేస్తారు, ప్రతిదానికి ఆయన బోట్లు జగన్మోహన్ రెడ్డి గారే గుర్తించేశారు. మళ్ళీ ఏమైనా డ్రైవర్ని పెట్టి అలా జేమ్స్ బాండ్ సినిమాల్లో గుర్తించి నేను చెప్పినట్టే కదా, అది కాదు కదా. ప్రతి దానికి అవును పడవలకు రంగులు ఉన్నాయట, నేను చెప్తుంది అది రంగులు మళ్ళీ ఎక్కడికి, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఆ రాలికేషన్ రంగులు, అలా ప్రతి దాన్ని అన్వయించుకునేలా చేయగలుగుతున్నారు. మీకు అర్థమవుతుందా? సో అన్వయించేలా చేయడంలో సక్సెస్ మోడల్ చూస్తున్నప్పుడు ఆ విచక్షణ కలిగి ఉన్న వాళ్ళకి కూడా ఆ వితరణ కనబడుతుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, బట్ బై ద టైమ్ ఈ స్టెప్ ఇన్ టు ద పాలిటిక్స్ అన్న దగ్గర క్లూలెస్ సిచ్యువేషన్ అవుతుంది. ఆ క్లూలెస్ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ చేయడానికి కారణం ఏంటి, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లోకి ఎప్పుడైతే మనుషులు తీసుకెళ్తూ ఉంటారో వర్సెస్ ఒరిజినాలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు చెప్తున్నాడు, కరోనా నుంచి చెప్తున్నాను, ఇంక్లూడింగ్ బుడమేరది కూడా. బట్ నిజాలు చెప్పిన వ్యక్తికి హ్యూమిలియేషన్తో ఇది నిజం కాదని ప్రయత్నిస్తున్నారు. బట్ ప్రజలు అవును కదా బుడమేర గేట్లు ఎత్తారన్నది బాధపడుతున్నాడికి లోపల గుణపం గుచ్చుకుని ఉంటుంది. బట్ ఇది చర్చనీయాంశం కానివ్వకుండా మాధ్యమాల త్రూగా ఊతర కొట్టేస్తారు. వాళ్ళ దరిద్రానికి ఉన్నది ఒకటే లింగలింగం అని సాక్షి. అసలు గేట్లే లేవంటున్నారు కదా, అదే చెప్తున్నాను, లింగలింగం అని ఒకటే సాక్షి ఉంటుంది. ఆ 7 గంటలకు డిబేట్లు తప్ప పొద్దునంతా మీరు ఏమో నడుస్తున్నాయి చూసుకొని కావాలంటే నేనేం మాట్లాడలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లు పట్టుకుని పార్లర్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం సగం 100% ఆంధ్రప్రదేశ్లో సాక్షి అయ్యారు. గతంలో మేనేజ్మెంట్ షోలో ఏబిఎన్ టీవీ లాంటివి నిరోధించినా సరే ఎక్కడో దగ్గర టాటా స్కైలను ఇవన్నీ చెప్పి మొత్తానికి తీసుకురాగలిగారు. ఇక్కడ అబ్బదబ్బ జబ్బ, ఇవి అడ్వాంటేజెస్ తీసుకుంటాం. తర్వాత మీరు సోషల్ మీడియా కూడా గమనించండి. సోషల్ మీడియా యాక్టివ్నెస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం. ఇప్పుడు ఒక విషయం మీద 10 మంది వాళ్ళు మాట్లాడతారు, ఇక్కడ ఎవరు మాట్లాడేవాడు చూడండి, లింగలింగమని ఒక 3, 4, 5 వేల మంది లెక్కెట్టచ్చు. పైపచ్చి అధికార ప్రతినిధులు ఎప్పుడూ ముసుగేసుకుని ఇంట్లో కూర్చోడం, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే ఉదంతాలు ఉండవు, ఒక సబ్జెక్ట్ డెలివరీ అనేది ఉండదు. అవి ఎప్పుడైతే జరగవో దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో 10 అబద్ధాలు విన్న దగ్గర నిజమే ఎక్కడ నెత్తుక్కునే ప్రజలకి అంత టైం ఉండదు. మీకు అర్థమవుతుందా? 10 అబద్ధాలు ఒకసారి విని 10 దగ్గర నుంచి కూడా అవే అబద్ధాలు చెవుల్లో గుణపాల దగ్గర దిగొట్టేస్తుంది.
ఇంకా వాడికి నిజం అన్నది ఎక్కడ అన్వేషిస్తాడండి? అంతేగా. 1 2 3 4 5 6 7 8 9 ఛానల్ టక 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 ఇదే అబద్ధాన్ని బ్రహ్మాండంగా స్ప్రెడ్ చేయగలుగుతున్నారు. సార్ ఇక్కడ నిజం అన్నది ఎత్తుక్కోవడానికి అంత టైం అడిగేందుకు ఉంటుంది సార్. అంతేగా. ఎక్కడో హైదరాబాద్లో కూర్చుంటాడు శ్రీకాకుళం వార్త, వీడికి ఏడు అవసరం? బట్ ఎలక్షన్ టైంలో వీడు ఎఫెక్టివ్ మేనేజ్మెంట్గా సెటిలర్ కూడా అక్కడ పనిచేస్తుంది. అవును. ఒక టీంని ప్రభావితం చేస్తారు. టీమ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఫ్యామిలీ అండ్ టెరిటరీ అండ్ ఎవ్రీథింగ్. ఎస్ సార్. ఇవి డ్యామేజెస్. ఈ డ్యామేజెస్లో ఏమవుతున్నాయి? ఒక భావావేశంతో నిన్న చూడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జరిగితే వాళ్ళు ప్రతిస్పందించారు, నన్ను అంత తిట్టు తిడితే ఎదురా అని మాట్లాడితే ఇట్ ఈస్ లైక్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంట. అంటే ఒప్పేసుకున్నారు. మీకు అర్థమవుతుందా? డెన్సిటీ ఆఫ్ సిచ్యువేషన్ని కన్ఫెషన్ కింద మలుచుకోగలిగేస్తున్నారు. ఎస్ సార్. ఇప్పుడు ఒక సినిమా హీరోకి 1,00,000 మంది అభిమానులు ఉంటారు సార్. అందులో ఒక కోతి పని చేస్తాడు, మొత్తం అంతా హీరోకి ఆపాదిస్తే అంతేగా. అదే ఎక్స్క్యూజెస్ ఎందుకుంటున్నాయి? ద సేమ్ సినారియో పొలిటికల్లో ఒక లీడర్షిప్ స్కిల్స్తో ఉన్న ఒక హీరో వర్షిప్ ఉన్న ఒక క్యాండిడేట్ కింద జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటూ ఆయనకున్న 1,00,000 మంది అభిమానుల్లో ఒక 10 మంది పనికిమాలను పనిచేశారన్న కన్సెప్ట్ని డ్రైవ్ చేయట్లే. అర్థమవుతుందా? సో ఇవి ద మేజర్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్స్ ఆన్ సర్టన్ సిచ్యువేషన్స్. సార్ దాన్ని ఎలా మలుచుకుంటున్నారన్న దగ్గర చూసుకోమని. ఆ మలుచుకునే దానికి మనం ప్రతిదానికి ఏం చేయాలంటే ఈ చెవితో విని చెవితో వదిలే పరిస్థితి క్రియేట్ అవ్వట్లేదు. అవును. వినిన తర్వాత ఇక్కడ అవతల పక్క సీసం పోసి సీజ్ చేసేస్తారు. చచ్చినట్టు అది బుర్రలో కింగిరిలా తిరుగుతూనే ఉంటుంది. దాంట్లో నుంచి సక్సెస్ వెతుక్కుంటున్నారు అంతే. యూ కాన్ డూ స్ట్రైట్ లైన్ పాలిటిక్స్. అప్పుడు ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసుకుని ఒక మోడస్ ఆఫ్ ఆపరెండాకి తెరలేపేశారు. దట్ ఈస్ దేర్ సక్సెస్ నెరేషన్ ఫర్ 164. చూసుకోమని ప్రాబ్లం. వాళ్ళ ఆ నెగిటివిటీని అంత ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారు, అంత సక్సెస్ అవ్వగలుగుతున్నారు, అవన్నీ వీళ్ళకి తెలుస్తున్నాయి. అయినా వీళ్ళు వాటిని తిప్పుకొట్టే ప్రయత్నం చేయట్లేదు అంటే చేయలేరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి అంబటి రాంబాబు గారు వచ్చి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉంటారు. సార్ నీటిపారుదల శాఖ మంత్రి కన్నా ఇక్కడ ఆయన మీద ఖచ్చితంగా ఆ డ్యాన్స్ లేసిన కార్యక్రమం చూపిస్తూ ఉంటారు. లేకపోతే ఆయన అనిల్ యాదవ్ ఆయన చేసిన పనులు ఏం చేశాడో పక్క తీసి టక్కమని ఆ తమిళ్లో మాట్లాడే నేస్తోవి ఇవి ప్రజల్లోకి ఫస్ట్ పెపేగా తీసుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఒక మనిషి ఒక డెలివరీ ఇస్తున్నప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఇంప్రెషన్ మేక్ సెన్స్. ఇంప్రెషనే డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు పేరు నాని గారు ఇంటర్వ్యూ చూడండి మీరు. సార్ ఈ హ్యాస్ టు ప్రూవ్ అండ్ ఈ నీడ్స్ టు ప్రూవ్. ఆ జాఫర్ గారు లాటైనా తబాయించేస్తున్నాడు, రెట్టించేసి చూపిస్తున్నాడు. అంటే నువ్వు కొట్టే బొంబాడింగ్కి నువ్వు ప్రూవ్ చేసుకొని చచ్చే పరిస్థితి ఉండాలి ప్రతి నిమిషం. అంటే నీ దగ్గర ప్రతిరోజు ఆయుధాలు ఉండాలి. 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన రోజు రాత్రి ఒక్కొక్కటి మనోభావాలు ఎలా ఉన్నాయి. గాంధీని చంపేవాడు ఏ విధంగా ప్రిపేర్ ఉన్నాడు గాడ్సే గడ్ ఆ రోజు నుంచి. ఇవన్నీ చర్చనీయాంశాలు చేస్తున్నారు. అరే వీళ్ళు ఏం చేస్తారు? మనకు స్వతంత్రం వచ్చింది 1947లో ఎంజాయ్మెంట్లో ఉన్నాం అన్న దగ్గర ఆ రోజు గాడ్సే మూడ్స్ ఎలా ఉన్నాయి. అందుకే కదా తర్వాత గాంధీని చంపాడు. దీని మీద నెరేషన్స్ నడుస్తుంది. ఓకే, మీకు అర్థమవుతుందా? నేను లాజిక్ ఎందుకు చెప్తున్నానంటే సార్ నెగిటివ్ ప్రాస్పెక్టివ్ డ్రైవ్ చేయడంలో సక్సెస్ చూసిన తర్వాత ఇది ప్రశాంత్ కిషోర్ గారికి ఇచ్చిన క్లూయే. ఓకే, వాడు చేసిన పని అదే. జవహర్లాల్ నెహ్రూ లాంటి స్థాయి కలిగిన వ్యక్తి పంచవర్ష ప్రణాళికలు వేసి వాళ్ళ దేశ అభివృద్ధికి అంచెల వారిగా అభివృద్ధి చేసిన ఆయన లాంటి వాడిని కూడా ఇవాళ జీరో చేసి తిరుగుతున్నాడు. ఆ చెట్టుకు వచ్చిన కుక్కమూతి మీదకి వెళ్ళందరూ సలహాదారులు వాళ్ళందరికీ ఏదో తపేలా పెట్టుకుని కూర్చుని రాజకీయ పార్టీలు భ్రష్టు పట్టిస్తూ తిరుగుతున్న వాళ్ళే. వాళ్ళు చెప్పి పనులు ఎలా ఉంటాయి? అరే నువ్వు కష్టపడి పని చేయరంటే దానికి ఆల్రెడీ క్రియేట్ చేసి ఇస్తాడు. ఇది కొత్త మనకి ఈజీగా పని అవుతుంది. ప్రజలు కూడా ఎలా ఉంటుందంటేనండి, అరే వాళ్ళు నువ్వు ఈ పని నువ్వు ఇంత కష్టపడి చేస్తే నీకు రోజు కూలి ఇంత, నెలంతా ఇది, నెక్స్ట్ మంత్ భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ కూడా నీకు ఇస్తున్నాను రే, ఇది నీకు వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పు. అది నెలంతా పనెగ్గొట్టి ఆ భాగ్యలక్ష్మి లాటరీ వస్తుంది నాకు అది ఇండైరెక్ట్గా చెప్పాడు అని చెప్పి పనెగ్గొట్టి కూర్చుంటాడు. అలాంటి మనస్తత్వం ఉన్న ప్రజలతో డెమోక్రసీ ఉంటుంది. డెమోక్రసీలో కూడా ఆడికి ఉన్న ఛాన్స్ ఏంటి? ప్రజలకి ఒకే రోజు ఓటేస్తాడు. అది బుర్రలో వచ్చిన కోతి ఆలోచన. నెక్స్ట్ డే నుంచి పని అంతే, ఇడికాడికి సంబంధం ఉండదు. ఆడు వేసి ఏ పని అయినా ఇక్కడ కూర్చుని లబో దిబో నేర్చుకుని చావడమే. ఓకే, మళ్ళీ 5 ఏళ్ళు ఇటు పక్కన దాచుకుని తర్వాత చూపించాలి. అదే జరుగుతుంది. అంతేకాని డెమోక్రసీకి ఒక ఫేస్ ఆఫ్ డెమోక్రసీలో ప్రజల రోల్ ఎప్పుడైతే లేదో ఇలాగే ఉంది.